ఈ యోగి సీన్లు ఎందుకురా? యోగి సీన్లు అంత సెంటిమెంట్ ఎమోషన్ అవసరం. ఆ ప్రభాస్ తోటి ఎలాగ ఉండాలి, కట్టే కొట్టే తెచ్చేలాగా ఉండాలి. ఇప్పుడు ఛత్రపతి ఉంది, అవును ఛత్రపతిలోని ప్రభాస్ ఇలా వాకింగ్ చూపిస్తారు, అవును చూపించి అక్కడ ఏదో సీన్ జరుగుతుంటది, సీన్ జరుగుతుంటే వెంటనే ఫైట్. సో అలాగుంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఇష్టపడతారు. కానీ ఎంత ఎమోషన్ పెట్టేస్తే ఫ్యాన్స్ కూడా తిడుతున్నారా? అరే ఎమోషన్ అని కాదు కానీ ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి కదా, అంతే కదా. కనెక్ట్ అవ్వలేదు. ఇప్పుడు యోగి సినిమా ఉంది, సినిమా ఫ్లాప్ ఒప్పుకుంటాను కానీ అక్కడ ఎమోషన్ కనెక్ట్ అవుతుంది. అంతే అంతే. హరా శంకర అని విభూతి రాసుగానే గూస్ బంప్స్ వస్తాయి. ఇక్కడ నానమ్మ కోసం పాపం పరికాబులు దాస్తాడు ప్రభాస్, ఏ ఎమోషన్ కనెక్ట్ అవ్వదు. హీరోయిన్ ఎందుకు పెట్టారా? పెట్టాడు తాత ఎందుకు చంపాలనుకుంటారు తెలియదు. పూర్వజన్మ అంటాడు, ఆ జన్మ అంటాడు, బైరాగి అంటారు, యశ్వ అంటారు. ఏంటిది నువ్వు ఇంగ్లీష్ సినిమాలు తీసి మళ్ళీ మొత్తం కాపీ అన్ని కాపీ. పాన్ ఇండియా సినిమాయే తీయాల్సిన అవసరం లేదు, తెలుగులో తీయండి చాలు. ఎందుకు పాన్ ఇండియా ఎందుకు మీకు? తమిళ దేకుతారా? ఇప్పుడు తమిళ్లో దేకడం గురించి దురంధర్ వచ్చిందిరా, హిందీ మూవీ, డబ్బింగ్ కూడా చేయలేదు, 1000 కోట్లు తెంగాడు. అంతే. ఏం మనం అలా చేద్దా? అప్పుడు కదరా మన లాంగ్వేజ్ రీచ్ అవుతుంది. ఇప్పుడు మంచి ఎగ్జాంపుల్ తీసాడు మన మురళి. ఇప్పుడు దురంధర్ ఉందిరా, డబ్బింగ్ చేయలేదు. రమేష్ సింగ్ తెలుగు ఆడియన్స్ చూస్తారు కదా అని చెప్పి అక్కడ మసాలా పాటలు ఏమైనా పెట్టాడు. ఏం చేయలేదు. రావే రంచుకొస్తానే అని చెప్పి అరే ఒక పాట కూడా హిందీలో ఉందిరా సినిమాలోని. ఏట్రా నాకు కదా ముగ్గురు హీరోయిన్ పాట హిందీయే కదా కొంచెం. అరే మీరు హిందీ రీమిక్స్ ఎందుకు చేస్తారు? అరే మీకు టికెట్లు తగవు, నాట్ ఆడియన్స్ నుంచి సినిమా బాగుంటేనే వస్తారు వాళ్ళు. స్టోరీ బానిసలు కావు ఆ నాట్ ఆడియన్స్. అర్థం కావట్లేదా? సమస్య లేదు, మేము మా నుంచి గొప్పగానే చెప్పుకుంటాం. అది అరే నేను ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ రా, నేను షో క్యాన్సిల్ అయిందిరా, ఓకేనా, మైత్రి విమల్ థియేటర్ లో నాట్ ఆడియన్స్ ఒక్కనే గంట మంది థియేటర్ దగ్గర ఉండడు చెప్పి వెళ్ళిపోతారు. వాళ్ళు అసలు రోడ్ల మీద తిరుగుతారంట హీరోస్ అక్కడ రోడ్ల మీద తిరుగుతారంట. వాళ్ళు పట్టించుకోరంట తెలుసా? మన వాళ్ళు అయితే ఎక్కడ బాగెత్తారు. అరే ఇంకా వాళ్ళ కోసం గుడుస్తారేంట్రా మీరు? సో దట్స్ ద వీడియో ఫ్రెండ్స్. మేము ఇందులో ప్రభాస్ అన్న ఏ హన్ చేయలేదు, ఎందుకంటే మా ప్రభాస్ అన్న కొంచెం తెలుసు, మాకు ఇష్టం, మా ప్రభాస్ అంటే చాలా ఇష్టం. డైహార్డ్ మహేష్ బాబు ఫ్యాన్ అయినా ప్రభాస్ అన్న సినిమాకి మార్నింగ్ షో 295 రూపీస్ విత్ ట్యాక్స్ 320 రూపీస్ టికెట్ పెట్టుకుని వెళ్ళాలంటే ప్రభాస్ అన్న అభిమానం, మాకు అభిమానం. ఎందుకంటే మమ్మల్ని ఒక మా తెలుగు ఇండస్ట్రీని పైకి తీసుకెళ్ళాడు కాబట్టి. 5 సంవత్సరాలు ఒక హీరో ఒక సినిమాకి డేట్ ఇచ్చారంటే ఆషామాషి విషయం కాదు. సో దట్స్ ద మన శంకర్ ప్రసాద్ కలుద్దాం. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.